మన ఫోన్ పేలనో గూగుల్ పేలనో ఒకరికి పైసలు కొడుతున్నామే అనుకో, ఆ డబ్బులు కొడుతున్న నెంబర్ కరెక్టేనా కాదా, ఏం పేరు వచ్చింది అని ఒకటికి రెండు మాటలు చూసుకొని కొడతాం. లేకుంటే 10 నెంబర్లల్లా ఒక్కటి అటు ఇటు అయినా అది వేరేటోళ్ళకి పోతుంది. అసలైన వాళ్ళ పనిగా ఉతకతనే. ఇట్లనే ఆ ఏపీలా ఒకళ్ళ ఇంటి నెంబరు ఒకళ్ళకిచ్చి ఏకంగా ఓట్లకు సర్కారు పథకాలకు దూరమైనరట. పండుగ ఇచ్చంతరమైన ముచ్చటేందో మనం కూడా చూద్దాం. రేషన్ కార్డులు ఈ నడుమనే వచ్చినట్టు, ఓటక్కు వారం కిందనే వచ్చినట్టు, ఇండ్ల కాగితాలు ఇప్పుడే వచ్చినట్లు వాళ్ళ ఆధారాలు చూపిస్తున్న ఈ జనాలను చూస్తురు కదా, వీళ్ళేగా సర్కారు పథకాలకు దూరమైన జనాలు. వీళ్ళ కథ ఇంటే పేద ఇచ్చంతరమే అనిపిస్తుంది. పోలవరం జిల్లా కూనవరం మండలం గుండువారిగూడెం వీళ్ళ సొంతూరు. ఇక వీళ్ళకు సపరేట్ ఊరుంది, సపరేట్ ఇండ్లున్నాయి, ఆఖరికి ఎవ్వల పొలాలు వాళ్ళకున్నాయి. అయినా కూడా సర్కారిచ్చే పథకాలు ఏవి అందుతారేవాట. ఎందుకంటే వీళ్ళ ఇంటి నెంబర్లు ఓటర్ కార్డులు వేరేటోళ్ళ ఇంటి మీదకి పోయినాయట. మరి వివరాలు గంత నియతిగా ఏ ఆఫీసర్ రాసుకుపోయిండో ఏం పాడో గాని అధికారుల లాపర్వాజయంగా మేము అన్యాలమైపోతున్నాం అని కన్లెర చేస్తున్నారు ఊరోళ్ళు. అయితే ఛత్తీస్గఢ్కించి వలసొచ్చిన కొందరు మనుషులతోని రామచంద్రాపురం అనే ఊరు ఏర్పడదట. ఇక వాళ్ళకు సపరేట్ ఇంటి అడ్రస్లు లేక వీళ్ళ ఇంటి నెంబర్ల మీదనే వాళ్ళ వివరాలు సుతా రాసుకొని పోయారట అధికారులు. ఇక అప్పటి సంది మొదలు వాళ్ళు అసలు అయ్యారు, వీళ్ళు ఉత్తోళ్ళు అయ్యారు. సీన్ కట్ చేస్తే ఏమైందో మాజీ ఎంపీటీసీనే చెప్పుకొస్తుండే ఇనురి. వాళ్ళు వచ్చి మన గుండువారిగూడెం గ్రామం పేరు మీద మరి ఓటకు వాళ్ళు ఆక్రమం వారు మరి ఎవరు ఇచ్చారు కదా, అది మరి ఆక్రమం వాళ్ళు అనుకున్నారా, ఓటాకులు ఇచ్చారు వాళ్ళకి. మరి ఓటాకులు రేషన్ కార్డులు మరి ఇది మన ఉపాధి పథకం ఇచ్చారండి. వాళ్ళు మా పేరు మా డోర్ నెంబర్ పేరు మీద ఉండకూడదు. వాళ్ళు ఖచ్చితంగా తొలగించాలి. ఎందుకంటే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. మాకు బ్యాంకులు వెళ్ళినా ఇబ్బంది అవుతుంది. మా పిల్లగాలు కూలి పిల్లగాలు చదివించడం ఇబ్బందులు అవుతుంది. మేము ఏ పని చేయాలన్నా మాకు పట్టా ఫేస్బుక్లు మరి బ్యాంకులో పెట్టాలన్నా మేము మరి ఎరువులు తేవాలన్నా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళ వల్ల మాకు. ఇది ఒక్కటే కాదు, ఈ నడుమైన ఓట్ల సవరణ కార్యంలో సుత మా ఓట్లు ఉంటేయో పోతాయో కూడా తెలియదు. అంత ఎక్కడికెంచో వచ్చిన చేసిన ఆగంగిది. మేము ఈడబుచ్చి ఈడ పెరిగినాం, అయినా సుత సర్కారు పథకాలకు నోసుకోలేకపోతున్నాం. జర మా తిప్పల తీర్సూరి సారు అని చెప్పి ఒక తిరిగి అడగబట్టి ఇట్లా వాళ్ళు రామచంద్రపురం నుంచి ఉండే వాళ్ళని తీసేసి మా గుండువారిగూడెం సమరించే వాళ్ళే మాకు ఉండాలి. మా డోర్ నంబర్ మారిపోవాలి, నెక్స్ట్ ఓటక్కు మారిపోవాలి. వాళ్ళు ఓటక్కు అనేది కూడా మా దగ్గర ఉండకూడదు, పేరు మీద రాకూడదు. మాకు అవి అన్ని తీసేయాలి. మా గుండువారిగూడెం వచ్చే అన్ని పోబలాలు ఉన్నాయి, వచ్చే పోబలం కూడా మాకు వచ్చినట్టు కూడా లేదు. వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి తప్ప మాకైతే వచ్చేదైతే ఏది లేదు. ఇంటిరా వాళ్ళను వాళ్ళ తావులో ఉంచి మమ్మల్ని సపరేట్ చేయరి. ఇప్పటికే 20 ఏళ్ల సంది ఈ పోరాటం చేస్తున్నాం. ఇంటి ట్యాక్సులు, కరెంటు బిల్లులు అన్ని కడుతున్నాం. అయినా కూడా మాకేంది రౌసు అని లొల్లి చేస్తుర్రు. అవే అన్న, మరి ఈ ముచ్చట మీద ఎంఆర్ఓ గాని కలెక్టర్ గాని ఏమైనా ఫిర్యాదు చేసిర్రా? ఎంఆర్ఓ గారిని కలిసాము, కలెక్టర్ ఆఫీసులో కూడా దరఖాస్తు పెట్టడం కూడా జరిగింది. తగిన చర్యలు జరగలేదు సార్, మాకు న్యాయం జరగలేదు. అదన్నట్లు ఎన్ని మాటలు పోయి చెప్పినా కూడా మా చేతులు ఏం లేదయా, పైకెంచి ఆర్డర్ రావాలి అన్నట్టు చెప్తురట అధికారులు. మరి ఇన్నేళ్ల సందికి ముచ్చట ఏడిరుకోబడ్డదో ఏమో గాని సర్కారు పెద్దలు దబ్బిన కల్పించుకొని మాకు న్యాయం చేయమని ఒక్క తీరుగా అడగబట్టిరు ఊరోళ్ళు. మరిగా ఏం చేస్తారో ఏమో చూడాలి.